హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుజీస్వల్. ఈ రోజు ఒక ముఖ్యమైన విషయాన్ని, మీ అందరికీ అవసరమైన విషయాన్ని మీ ముందుకు తీసుకొచ్చానండి. చాలా మంది ఈ విషయాన్ని ఫేస్ చేసే ఉంటారు. అది ఏంటో కాదండి, మన రక్త సంబంధికులు, అలాగే మన అనుకున్న స్నేహితులు, వీళ్ళు డబ్బు అవసరాలకు మీ దగ్గరికి వస్తూ ఉంటారు. ఇలా వచ్చినప్పుడు మీరు కాదు అనలేక, అలాగే మీ దగ్గర ఉన్న డబ్బుని వాళ్ళకి ఇస్తే ఏమవుతుందో అని చెప్పి సందిగ్ధంలో పడిపోతారు. చాలా ఇబ్బంది పడిపోతారు. అసలు ఏం చేయాలో అర్థం కాదు. ఇస్తే డబ్బు పోతుంది, ఇవ్వకపోతే బంధం పోతుంది. ఎలా? ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ ఏంటి అని ఆలోచిస్తారు. చివరికి ఏం చేస్తారు? ఏం మాట్లాడలేక, నో చెప్పలేక, వాళ్ళ ప్రాబ్లం ని మీరు అర్థం చేసుకొని వాళ్ళ మాటలకి ఐస్ అయిపోయి డబ్బుల్ని వెంటనే ఇచ్చేస్తారు. అలా ఇవ్వటం అంటే మీరేం కోటేశ్వరులేం కాదు. మీకు తగ్గ సమస్యలు మీకు ఉంటాయి. కానీ ఇలా బంధాలు పోగొట్టుకోలేక, నో చెప్పలేక, మొహమాటంతో, కేవలం మొహమాటంతో మీకు దాని నుంచి తప్పించుకోవటం ఎలానో తెలియక వాళ్ళకి లొంగిపోతూ ఉంటారు. చివరికి మీ జుట్టు తీసుకెళ్లి వాళ్ళ చేతుల్లోనే పెడుతూ ఉంటారు. అప్పటిదాకా మీ దగ్గర బ్రతిమిలాడిన వాళ్ళు అందరూ కూడా ఎప్పుడైతే నువ్వు డబ్బు వాళ్ళ చేతుల్లో పెట్టావో, ఇక నీతో వాళ్ళు ఒక ఆట ఆడుకుంటారు. అప్పుడు దాకా నీతో ఫోన్లు ఉంటాయి, నీతో కాంటాక్ట్ లో ఉంటారు, నిన్ను కలుస్తూ ఉంటారు. ఇక ఎప్పటి నుంచి నీతో కాంటాక్ట్ ఉండదు, నీతో మాట్లాడటం ఉండదు, అసలు నీ గురించి మర్చిపోతారు కూడా. చివరికి నీ పరిస్థితి ఎలా అవుతుంది? అసలు ఇక్కడ ప్రాబ్లం ఎందుకు వచ్చింది? వాళ్ళు అడిగినప్పుడు మీకు ఏం చెప్పి తప్పించుకోవాలో అర్థం కాక ఒకటి, ఇంకొకటి వాళ్ళ బంధాన్ని పోగొట్టుకోవటం ఇష్టం లేక. ఈ రెండు కారణాలు మీలో ఉండొచ్చు. అయితే ఈ రెండు ప్రాబ్లమ్స్ కి మీకు ఆన్సర్ నేను ఇస్తాను. ఒకటి, వాళ్ళకి ఆన్సర్ చెప్పడం చేతకాక, దీన్ని పక్కన పెడదాం. రెండోది, వాళ్లతో బంధం పోతుంది అన్న భయంతో. సరే, ఇప్పుడు డబ్బులు ఇచ్చారు, వాళ్ళ బంధం నిలబడిందా? స్ట్రాంగ్ గా ఉందా? నీ డబ్బులు పోయాయి, అలాగే బంధము పోయింది, రెండూ పోయాయి. అసలు మన అనుకున్న వాళ్ళకి డబ్బులు ఇవ్వకండి. ఆ డబ్బు ప్రస్తావన మీ మధ్యలోకి తీసుకురాకండి. మీ రెండో కారణానికైతే ఆన్సర్ దొరికింది కదా, మరి మీ ఫస్ట్ కారణం ఉంది కదా, ఏం చెప్పాలో తెలియక అని. మరి మీ బంధువులు కానీ, తెలిసిన వాళ్ళు కానీ, స్నేహితులు కానీ మిమ్మల్ని డబ్బులు అడిగినప్పుడు, వాళ్లకు మీకు ఇవ్వటం ఇష్టం లేదు అనుకున్నప్పుడు నేను చెప్పిన పనులు చేయండి. ఖచ్చితంగా ఈ ప్రాబ్లం నుంచి మీరు బయటపడిపోతారు. ఇక్కడ బంధువులు అప్పడగటం సమస్య కాదు, మనం ఎలా తప్పించుకోవాలో తెలియకపోవటమే పెద్ద సమస్య. మరి మీరు డబ్బులు ఇవ్వకుండా ఉండాలి అంటే నేను కొన్ని మార్గాలు చెప్తాను, వాటిని పాటించండి. అందులో నెంబర్ 1, వెంటనే సమాధానాన్ని చెప్పకండి. అంటే వాళ్ళు మీరు డబ్బు అడగగానే నేను ఇవ్వలేను, లేదా నేను ఇప్పుడు ఇస్తాను అని అసలు వెంటనే ఆన్సర్ ఇవ్వకండి. టైం తీసుకోండి, నేను కొంచెం ఆలోచించి చెప్తాను, నాకు కొంత టైం కావాలి, ఇలా వాళ్లకు వాయిదాలు వేస్తూ ఉండండి. అడగగానే ఒప్పేసుకున్నారనుకోండి, మీకు ఒత్తిడి పెరిగిపోతుంది. కాదు అని టైం పెట్టుకున్నారనుకోండి, కంట్రోల్ నీ చేతిలోకి వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు డబ్బడగ్గానే నువ్వు చెప్పేటానికి ఇదేమి పంచాయతీలో తీర్పు కాదు. కొంచెం టైం తీసుకోవచ్చు. ఏదో ఒక సాకు చెప్పి నాకు కొంచెం టైం కావాలి, లేదా ఇంట్లో పర్మిషన్ తీసుకోవాలి, ఇప్పుడు ఎంత ఉన్నాయో చూసుకోవాలి, ఏదో ఒక సాకు చెప్తూ ఉండండి. ఒకవేళ మీకు ఇవ్వాలని ఉన్నా కూడా వెంటనే అవును అని మాత్రం అనకండి, కొంచెం టైం తీసుకోండి. ఇంకా రెండో ప్రయత్నం, నాకు ఈఎంఐలు ఉన్నాయి, లేదా నాకు కొన్ని ఖర్చులు ఉన్నాయి, నాకు ఈ మధ్యనే వేరే వాళ్ళకి ఇచ్చాను, వాళ్ళు ఇంకా తిరిగి ఇవ్వలేదు, వాళ్ళ దగ్గర నా డబ్బులు స్ట్రక్ అయిపోయాయి, ఇలా మాట్లాడాలి. ఇలా మీ సొంత అవసరాలను బయట పెట్టేటప్పుడు వాళ్ళకి కూడా అర్థమవుతుంది కదా, మీకు కూడా డబ్బు అనేది ఎంత అవసరమో. అప్పుడైనా వాళ్ళు ఒక అడుగు వెనక్కి వేయడానికి అవకాశం ఉంటుంది. నీ అవసరాలు చెప్పడమేమి పరువు తక్కువ పనేం కాదు. అది నీ సెల్ఫ్ రెస్పెక్ట్ ని పెంచుతుంది, నీ బాధ్యతలను వాళ్ళకి తెలిసేలా చేస్తుంది. ఇంకా నెంబర్ 3, వాళ్ళు అడిగినంత డబ్బు కాకుండా చాలా చిన్న మొత్తంలో నేను ఇప్పుడు ఇంతే ఇవ్వగలను. వాళ్ళ అవసరానికి నువ్విచ్చే చిన్న మొత్తం సరిపోదు కాబట్టి వాళ్ళు వేరే వాళ్ళని అడగటానికి మార్గాన్ని వెతుక్కుంటారు. ఇక్కడ నువ్వు తప్పించుకున్న వాడివి అవుతావు. ఇక నెంబర్ 4, ఒకవేళ డబ్బులు ఇస్తే మళ్ళీ ఎప్పుడు తిరిగిస్తావు అనే ప్రశ్నను వాళ్ళని అడగండి. అవతలి వ్యక్తికి డబ్బులు తిరిగిచ్చే ఆలోచన ఉంటే ఆ వ్యక్తి నీ ప్రశ్నకు భయపడ్డు. అతని దగ్గర సమాధానం లేకపోతే అది అప్పు కాదు, అలవాటు అని అర్థం చేసుకోవాలి మీరే. ఇక వాళ్ళు ఆన్సర్ ఇవ్వలేక వాళ్లే మొహమాటంగా వెళ్లిపోయే అవకాశం ఉంటుంది. ఇక నెంబర్ 5, వాళ్లకు ఇంకో మార్గాన్ని చూపించండి. అంటే బ్యాంక్ లో లోన్ పెట్టుకోపోయావా, లేదా నీ దగ్గర ఏదైనా గోల్డ్ ఉంటే పెట్టుకోపోయావా, లేదా ఈ ప్రయత్నం చేయలేకపోయావా, ఏదైనా ఫైనాన్షియల్ గా వేరే ప్రయత్నాన్ని గుర్తు చేసి వాళ్లకు ఆ అవకాశాన్ని చూపించండి. వాళ్ళ దారిని అటువైపుకు మళ్లించండి. మరి తప్పదు కదా, నీ నుంచి తప్పించుకోవాలంటే నువ్వు వాళ్లకు కొన్ని సలహాలు ఇస్తూ ఉండాలి. అప్పుడు వాళ్ళకి నిజంగా అటువైపు అవకాశం ఉంటే వాళ్ళు ఆ అవకాశానికే వెళ్లే అవకాశం కూడా ఉంటుంది. ఇక నెంబర్ 6, నేను ఇవ్వలేను అని స్పష్టంగా చెప్పేసాయి. అమర్యాదగా కాదు, నీ గౌరవం ఎక్కడా కూడా పోకుండా
సారీ, నేను ఇప్పుడు ఇచ్చే పరిస్థితిలో లేను, నా అవసరాలు ఇలా నన్ను అడ్డుకుంటున్నాయి అన్నట్టుగా మాట్లాడండి. సారీ చెప్పడంలో తప్పులేదు, కానీ మీరు వేరే సాకులు చెప్తేనే తప్పుగా అనిపిస్తుంది వాళ్లకు. మీరు ఇవ్వలేని పరిస్థితుల్లోనే ఉన్నట్టుగా వాళ్ళకి మొత్తం మీరే క్లియర్ గా చెప్పుకోవాలి. ఇంకా లాస్ట్ వన్, నెంబర్ 7. ఇది వాళ్ళ దగ్గర ఉన్న పవర్ఫుల్ ఆయుధం. ఈ ఆయుధానికి కనుక నువ్వు బలయ్యావా, ఇక జీవితాంతం నువ్వు కోలుకోవు. మరి జాగ్రత్త. ఆ ఆయుధం ఏంటో తెలుసా? ఎమోషనల్ బ్లాక్మెయిల్. అది ఎలా ఉంటుందో తెలుసా? నువ్వు తప్పితే నాకు ఇప్పుడు ఎవరు దిక్కులేరు, నువ్వే నా చివరి ఆశ, ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఈ ఎమోషన్స్ కి కరిగిపోయి నువ్వు మాట ఇచ్చావా, నీ భవిష్యత్తే బలైపోతుంది. నీ భవిష్యత్తును బలి చేసి నువ్వు వేరే వాళ్ళకి త్యాగం చేసినంత మాత్రాన సమస్యను పరిష్కరించిన వాడివి అవ్వవు, ఇంకా సమస్యలను పెంచుకున్న వాడివే అవుతావు. ఇలాంటి ఎమోషనల్ బ్లాక్మెయిల్స్ కి అస్సలు లొంగకండి. పందాలు అనేవి గౌరవంతో, అభిమానంతో, ప్రేమతో నిలబడాలి. ఇలా ప్రెషర్తో, ఒత్తిడితో కాదు. ఎవరో జీవితం కంటే కూడా ముందు నీ జీవితాన్ని నువ్వే కాపాడుకోవటం నీ అవసరం, నీ బాధ్యత కూడా. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని నాకు కమెంట్లో తెలియచేయండి. అలాగే ఈ వీడియోలో ఉన్న టాపిక్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్యామిలీస్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.